చూస్తున్నారు కదండి. ఇంకా ఇవైతే అటుకులండి. ఇంకా నేను ఏదైనా చెప్పే టైంలో ఏదైనా మిస్టేక్ అవుతే నన్నైతే క్షమించండి. నా మిస్టేక్స్ని కామెంట్ బాక్స్లో అయితే మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాగా ఈ అటుకులను అయితే మరి నేను జల్లించేసుకుంటున్నాను. ఇంకా వీటన్నింటిని ఇది కిలో ప్యాకెట్ అండి. ఇంకా ఈ అటుకులు వచ్చేసి కిలో తీసుకున్నాను. వీటన్నింటిని ఇలాగా మొత్తం అయితే మంచిగా జల్లించేసుకోవాలి. జల్లించుకునే టైంలో అందులో ఉన్న ఈ డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని జల్లించుకోవాలండి. ఇంకా లేదంటే ఏదైనా పురుగు లాంటిది ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇంకెండలో పెట్టుకునేది ఇంకా చాలా మంచిదండి. నేనైతే ఎండలో అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే ప్యాకెట్ కాబట్టి. కుల్లా అయితే తీసుకొచ్చుకుంటే మాత్రం అందులో అయితే కంపల్సరీ పురుగు అనేది వస్తుంది. ఇది మాత్రం ఇవన్నీ నేను తీసుకొచ్చినవన్నీ సీల్ చేసినవే అండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా అందులో అయితే నేనైతే ఆనియన్స్ అయితే వేసేసుకొని నేనైతే వేయించేసుకుంటున్నాను. ఇటు పక్కన అయితే నేను అటుకులు కూడా పెట్టేసుకొని ఇంకా గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని వాటిని కూడా నేను వేయించుతున్నాను. ఆ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా వీటిని అయితే తీసుకొని అటుకులలో వేసేసుకుంటాను. అటుకులను కూడా ఇంకా మధ్య మధ్యలో ఇంకా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అయితే మాడిపోతుంది. మాడిపోతుంది కాబట్టి కంపల్సరీ కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఈ మిర్చిని కూడా ఇంకా ఇందులో వేసి వేయించుతున్నాను. ఇంకా ఎల్లిపాయ జీలకర్ర కూడా ఇంకా పేస్ట్ అయితే చేసేసుకున్నాను నేను. చూసారు కదా, ఈ విధంగా అయితే మరి పేస్ట్ అయితే చేసుకోవాలి. మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం అక్క ముక్కగా ఉండాలనేసి నేనైతే ఈ చిన్న దాంట్లో అయితే వేసుకొని నేనైతే దంచేసుకుంటున్నాను. ఇలాగా వేయించేసుకున్నాను. చూసారు కదండి. ఇంకా ఇదైతే మక్క పువ్వు అండి. ఇంకా మక్క పువ్వును కూడా ఇంకా ఇందులో వేసుకొని నేనైతే వేయించుతున్నాను. ఇంకా మంచిగా వేయించుకోవాలండి. మక్క పువ్వు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే చాలా వేస్తాను, ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం, అవి ఇష్టంగా తింటారు. ఇంకా అందులో ఉండి ఏరుకొని మరీ తీసుకొని తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళు తక్కువ వేసానంటే ఎందుకు మమ్మీ అలా తక్కువ వేస్తామని అడుగుతారు. ఇంకా పల్లీలు ఇంకా పుట్నాలు అయితే తక్కువ వేస్తాను నేను. పల్లీలు తినరు కాబట్టి, పల్లీలు పుట్నాలు తినరు, అవన్నీ తీసి పక్కనైతే పెడతారు పిల్లలు. అందుకని ఇంకా వీటిని అయితే వాళ్ళకి ఏది ఇష్టమో నేను అదే ఎక్కువ వేస్తాను. ఇంకా నా చేతి పైన అయితే ఇంకా ఆయిల్ అయితే పడిందండి. అలా జాగ్రత్తగా వేసుకోండి మీరు వేసుకునే టైంలో. ఇవి తీసి నేను అందులో వేస్తున్న టైంలో కూడా ఇంకా నేను కలుపుతూనే ఉంటానండి. ఇటువైపు వీటిని ఈ పక్కనైతే ఇంకా అటుకులని, ఇటు పక్కన ఈ పల్లీలు ఇవన్నీ ఏవైతే వేయించుకున్నానో వాటిని రెండింటిని నేను కలుపుతూనే ఉంటాను. ఈ చూడ అసలు అయిపోయేంత వరకు నేను అసలు దగ్గర నుండి ఇంకా జరగండి, నేను ఎక్కడికి వెళ్ళను, లేదంటే ఇంకా మాడిపోతుంది కదా, అట్లా అనేసి నేను దగ్గరే ఉండి రెండు వైపులా నేను కలుపుతూనే ఉంటాను. ఇంకా ఇటు కాసేపు అటు కాసేపు కలుపుతూ ఉంటాను. ఇంకా ఇదైతే కరివేపాకండి. ఇంకా అది కూడా వేసుకుంటున్నాను. కడిగి అయితే నేను జల్లెట్లో అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్ పోలేదనేసి ఇంకా క్లాత్లో వేసి మరీ తుడిచి, ఎందుకంటే ఎక్కువ పైనకి అది చిల్లుతుంది, చిల్లకుండా ఉండడం కోసం అయితే నేనైతే క్లాత్లో వేసి మరి నేను వేయించుకున్నాను. చూసారు కదా ఆయిల్ అయితే ఎంత పట్టిందో. ఇంకా ఆ మక్క పువ్వుకి ఇంకా ఈ కరివేపాకుకి అయితే ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చుకుంటుందండి. నేను అందుకే కొంచెం అయితే మళ్ళీ నేను వేసాను. ఇంకా ఆయిల్ అయితే జీలకర్ర ఆవాలు వేసి నేను వేయించేసుకుంటున్నాను. మంచిగా వేగిపోయిన తర్వాత అయితే ఇంకా అయిపోయిందానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇది ఇంకా సోంపు అండి, కస్తూరి మేతి, ఇవి రెండు కంపల్సరీ తీసుకోవాలండి. ఇంక ఇదైతే ఇంకా ఎల్లిపాయ పేస్ట్ చూసారు కదా, వేసి అయితే నేను వేయించుకుంటున్నాను. వాటితో పాటు ఇంకా వీటిని కూడా ఇంకా సోంపు ఇంకా కస్తూరి మేతి కూడా ఇంకా వేసి వేయించుకుంటున్నాను. ఇంకా పుట్నాలు కూడా వేసేసాను. ఈ పుట్నాలు వేసిన తర్వాత ఇంకా పసుపు అయితే వేసేస్తున్నాను. పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఇంకా ఉప్పు ఇంకా కారం అయితే ఇంకా ఫాస్ట్గా వేసేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే అసలు గ్యాస్ పైన అయితే ఉంచొద్దండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచామంటే ఇంకా కారం అయితే ఇంకా మాడు స్మెల్ అయితే వస్తుంది. ఇందులో నేను వేసే దాంట్లో ఒక్కటే నేను వేయలేకపోయాను, ధనియాలండి. ధనియాలు వేస్తే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే కొత్తిమీర లేదు కాబట్టి. అది వేస్తేనైతే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ధనియాలు లేవు, ఇంకా అదైతే స్కిప్ అయితే చేసేసాను. అయిపోయిందండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే తీసుకొని నేను అటుకులలో కలిపేస్తాను. ఈ పోపు కాస్త అందులో వేసేసుకొని ఇంకా ఈ అటుకులదైతే ఇంక ఈ కడాయి అయితే ఇటు పెట్టేసి నేనైతే కలిపేసుకుంటాను. ఇంకా లాస్ట్కి అయితే నేను కొంచెం షుగర్ అయితే వేస్తాను. అదైతే నేను వీడియో అయితే నేను పెట్టలేదండి, అది స్కిప్ అయిపోయిందండి. ఇంకా చూసుకోలేదండి, ఇంకా నేను షుగర్ వేసాను అని ఆ క్లిప్ అయితే నేను చూసుకోలేదు, ఉందని అనుకున్నాను. ఈ కళ్యామాకు ఉంది కదండి, వీటిని అయితే ఇంకా మంచి ఇట్లా
మ్యాష్ అయితే చేసుకుంటే ఇంకా పిల్లలకైతే అందులో నుండి తీసి పక్కన పెట్టాల్సిన అవసరమే ఉండదంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు, కొంతమంది పిల్లలు తినరు. మా పిల్లలైతే అసలు తినరు. ఇంకా ఇలాగైతే రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం అయితే చాలా బాగా కలిసిపోయిందండి. ఇలాగైతే నేనైతే చేస్తాను. సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి పిల్లలు. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేశాను కామెంట్ అయితే